హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేసుకోబోయేది గోంగూర శనగపప్పు పులుసు అండి. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో శనగపప్పు వేసి కొంచెం నీళ్లు పోసి పాలుకుగా ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిందండి. ఇందులో శుభ్రంగా కడిగిన గోంగూర తీసుకొని అందులో వేసేద్దామండి. బాగా ఆ విధంగా ఉడకాలండి. తర్వాత ఒక 2-3 ఎర్రగడ్డలు కట్ చేసుకొని అందులో వేసుకుందామండి. టమోటాలు కూడా ఒక 3 టమోటాలు కట్ చేసి అందులో వేస్తామండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి తర్వాత కొంచెం నీళ్ళు పోసి తర్వాత ఒక అర స్పూను పసుపు పొడి వేసి కొంచెం కలయబెట్టి మూత పెట్టేసేయండి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూద్దామండి ఎలా ఉడికిందో. మొత్తం కలయబెట్టండి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేయండి. తర్వాత ధనియాల పౌడరు స్పూను, మిరప్పొడి 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా ఆ విధంగా మెత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా ఒక 5-6 నిమిషాలు మెత్తగా అంటూ ఉండాలండి. మీ దగ్గర ముద్దకం ఉంటే తర్వాత లాస్ట్లో అయినా ముద్దకంతో అనుకోవచ్చండి, లేదంటే గెరిటితో అయినా అనుకోవచ్చండి. ఇప్పుడు ఈ శనగపప్పు, గోంగూర, ఎర్రగడ్డ, టమోటాలు బాగా ఉడికాయండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేస్తామండి. మూత పెట్టి స్టవ్ ఆపేసేస్తాం. తర్వాత ఇప్పుడు తిరగమాత వేద్దామండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసేయండి. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి అందులో వేసేసి ఇప్పుడు తిరగమాత వేసేసేయండి. తర్వాత గోంగూర పులిహోరలో వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. ఎంతో రుచికరమైన గోంగూర శనగపప్పు పులుసు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.